కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్ల రోగులకు విజయవంతంగా స్టంట్లు వేసినట్లు శ్రీ స్వర హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాకేష్ నాయక్ తెలిపారు. అనంతపురంలోని రామ్నగర్లో ఉన్న శ్రీ స్వర హాస్పిటల్లో 65 ఏళ్ల వృద్ధులకు స్టంట్లు వేసినట్లు చెప్పారు. 3 రోగులు పూర్తి ఆరోగ్యంతో ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారని తెలిపారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులకు స్టంట్ వేసే సమయంలో కాంట్రాస్ట్ 50 నుంచి 150 మిల్లీమీటర్ల వరకు వాడాల్సి ఉందన్నారు. కానీ ఇప్పటికే కిడ్నీ సమస్య ఉన్న రోగికి 150 మిల్లీమీటర్ల వరకు కాంట్రాస్ట్ వాడితే కిడ్నీ పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. 48 గంటల్లో కాంట్రాస్ట్ తగ్గిపోతే కిడ్నీలు దెబ్బతింటాయన్నారు. కానీ 3 రోగులకు కాంట్రాస్ట్ నార్మల్ కి వచ్చి ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారని వైద్యుడు రాకేష్ నాయక్ చెప్పారు. ఇలాంటి కేసుల్లో చాలా క్లిష్ట పరిస్థితుల్లో స్టంట్లు వేయాల్సి వస్తుందని, మానసిక ఒత్తిడిని అధిగమించి వయసు పైబడిన 3 రోగులకు విజయవంతంగా స్టంట్లు వేశామని చెప్పారు. మనము ఒక స్టెంటింగ్ చేసినప్పుడు మనము కాంట్రాస్ట్ అనేది వాడాల్సి ఉంటుంది. ఈ ఒక పేషెంట్ 65 వయస్సు పేషెంట్ ఛాతిలో బరువుగా ఉంది సార్, నడిస్తే గస ఉంది అని వచ్చారు. ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్యూర్ 5 years నుంచి ఉండేది, అంటే 3.5 క్రియాటినిన్ ఉండేది. సో ఇప్పుడు మనం యాంజియోగ్రామ్ చేసి ఆ స్టెంట్ వేయాలంటే ఆ పేషెంట్కి ఇంక్ అనేది 150 to 200 ml వరకు ఇవ్వాల్సి ఉంటుంది కాంట్రాస్ట్. సో ఇప్పుడు మనము స్టెంట్ వేయాలి, అది బ్లాకేజ్ 99% ఉంది. ఇప్పుడు స్టెంట్ వేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ డయాలసిస్ అనేది అవసరపడే ఛాన్సెస్ 50 నుంచి 60% ఉంటుంది. సో ఇప్పుడు మనము స్టెంట్ వేస్తున్నప్పుడు కొన్ని చర్యలు తీసుకోవాలా, అదన్నీ తీసుకొని ఈ పేషెంట్కి మనము 10 ml to 15 ml కాంట్రాస్ట్లోనే స్టెంటింగ్ చేసేసాము. స్టెంటింగ్ చేసి ఇప్పుడు 2 days అయింది. క్రియాటినిన్ అంతే కాన్స్టెంట్గా 2.8, 2.9లో, అంటే మనం స్టెంట్ వేసే ముందు ఎంత ఉండేనో అంతే క్రియాటినిన్ ఉంది. సో ఇప్పుడు డయాలసిస్ లేదు, ఏమీ అవసరం లేదు, పేషెంట్ హ్యాపీగా డిశ్చార్జ్ అయిపోవచ్చు. రెండోది, దీంట్లో మనము ఐవస్ అనేది యూజ్ చేసాము, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటాము. దీంట్లో ఫస్ట్ మనము చూసుకోవచ్చు ఆ రక్తనాళం సైజ్ ఎంత ఉంది అని చూసుకొని ఫస్ట్ ఒక ఇంజెక్షన్ తీసుకున్నాము. 90% బ్లాక్ ఉంటే స్టెంట్ ఎంత సైజ్ కావాలి, కరెక్ట్గా స్టెంట్ అదుక్కుందా లేదా అని చూసుకొని మళ్ళీ స్టెంట్ వేసేసి మళ్ళీ బలూన్ చేసి లాస్ట్కి ఒక షూట్ తీసుకొని వచ్చేసాము. అంటే అక్కడ 10 to 15 ml ఇంక్లో యూజువల్లీ యాంజియోగ్రామ్కి 25-30 ml అవుతాయి. మనం స్టెంట్ని ఒక 15-20 ml కాంట్రాస్ట్లో ఫినిష్ చేసుకొని రాగలిగాము. పేషెంట్ కూడా హ్యాపీగా డిశ్చార్జ్ అయిపోయారు. ఇక్కడ ఇదే ఫస్ట్ టైం మనము ఇలాంటిది చేసినది. దీనికి ముందు మనం నార్మలీ స్టెంట్ వేసేవాళ్ళు, ఈ టైము పేషెంట్ అన్ని కండిషన్ చూసుకొని జాగ్రత్తగా విత్ ఐవస్ చేసుకున్నాం. ఫస్ట్ టైమే చేసినది. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ఛాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.